ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు 109 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు, తుళ్లూరులో 6 ఎకరాలు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎల్పీఎస్ జోన్ 8లో లేఅవుట్ల అభివృద్ధికి 1358 కోట్ల రూపాయలు కేటాయింపుతో పాటు 8400 క్యూసెక్ల కెపాసిటీతో 444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పలు ఇతర సంస్థలకు భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నంలోని రిషికొండ నిర్మాణాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక మెడికల్ కాలేజీ టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీపీపీ విధానంలో బిడ్డింగ్ వేయడానికి సంస్థలు ముందుకు రాకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్ల కోసం వినిపిస్తున్న డిమాండ్లపై సీఎం చర్చించనున్నారు. వీటికి తోడు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో ప్రజలకు వివరించాలని సీఎం సూచించే అవకాశం ఉంది. ఇక 3 కొత్త జిల్లాల పేర్లు ప్రతిపాదనకు వచ్చిన తర్వాత రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తమకు కొత్త జిల్లా కావాలని స్థానికులు పట్టుబడుతున్నారు. ప్రజా వ్యతిరేకత రాకుండా ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.